సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం, ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, స్వయం ఉపాధి వంటి అంశాలపై చర్చ. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం. తన నివాసంలో సింధూర మొక్కను నాటిన ప్రధాని. భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యత ఉందన్న మోదీ. కరీంనగర్ జిల్లా చామనపల్లికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు. స్వచ్ఛదనంతో పాటు పచ్చదనం పరిరక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో దక్కిన గుర్తింపు. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. మహిళల భద్రత కోసం పనిచేసే సంస్థలను అంగన్వాడీలతో అనుసంధానిస్తామని వెల్లడి. బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. బాధితుల చికిత్స ఖర్చులను కూడా తామే భరిస్తామన్న ఆర్సీబీ. హైదరాబాద్లో రికార్డు స్థాయికి చేరిన వెండి ధర. ఒక్కరోజే 3,016 రూపాయల పెరుగుదల. 1,14,000కు చేరిన కిలో వెండి. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఇక వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం జరుగుతోంది. ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, యువతకు స్వయం ఉపాధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు పెండింగ్ బిల్లుల అంశం సైతం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల డిఏ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయగా, రెండవ డిఏ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖలో కొత్తగా స్పెషల్ సెక్రటరీ పోస్టును మంజూరు చేసే విషయం కూడా చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంకల్పించిన రాజీవ్ యువ వికాసం పథకం పైన కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. బట్టి విక్రమార్క అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రెవెన్యూ రీసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతి నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రెవెన్యూ రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని ఇక నుంచి ప్రతి వారం నిర్వహిస్తామన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించడంతో పాటు అందుకు అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇకపై జరిగే సమావేశాల్లో అంశాల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంతో పాటు రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించారు. అలాగే భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యతను గుర్తు చేస్తూ ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ మహిళా బృందం తనను కలిసినట్టు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. అప్పుడు వారు తనకు సింధూర మొక్కను అందించినట్లు మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని మోదీ పోస్టు చేశారు. మరోవైపు ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని నరేంద్ర మోదీ మరింత బలోపేతం చేస్తూ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్కను నాటారు. ఇది ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఆరావళి పర్వత శ్రేణిని మరింత పచ్చదనంగా మార్చే ఈ ప్రాజెక్టు 4 రాష్ట్రాల్లో 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించింది. ఇది జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, నీటి వనరులను పునరుద్ధరించడానికి, స్థానిక సముదాయాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, దాన్ని పునరుద్ధరించడానికి, రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఎక్స్ వేదికగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ సమతుల్య రవాణా కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా హాజరయ్యారు. అంతకుముందు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పర్యావరణ దినోత్సవ సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. పర్యావరణాన్ని పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షతి రక్షితః అని పర్యావరణాన్ని కాపాడేవారిని పర్యావరణం కాపాడుతుందని అన్నారు. భారత సాంప్రదాయంలో పర్యావరణ సమతుల్యత ఎల్లప్పుడూ ఉందని, వ్యక్తిగత చర్యలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు భారత్ గత 4-5 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏక్ పేడ్ మాకే నామ్ నుంచి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమాలు సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పచ్చగా, ఆరోగ్యంగా మార్చే ఈ ప్రయత్నంలో మనమంతా భాగస్వాములం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్, దూరదర్శన్ యాదగిరి సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఏక్ పేడ్ మాకే నామ్ పే నినాదంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రామంతపూర్లోని దూరదర్శన్ యాదగిరి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డీజీఎం రవీంద్ర కుమార్, హైదరాబాద్ రీజియన్ హెడ్ ఆశీష్ కుమార్, హెచ్ఆర్ హెడ్ కళ్యాణి, గార్డెన్ కన్సల్టెంట్ జయలక్ష్మితో పాటు దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అవసరంపై హెచ్పీసీఎల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వి రమణ మాట్లాడారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మనం 1973 నుంచి జరుపుకుంటున్నాం. 52 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఐ రెడ్ సమ్వేర్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్స్ దట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్, అబ్జర్వ్డ్ రెదర్, అక్రాస్ ద గ్లోబ్. ఈ సంవత్సరం మన ఫోకస్ ప్లాస్టిక్ ప్రదూషణని ఎలా దూరం చేయాలి అన్న దాని మీద. బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ కరెంట్ ఇయర్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేషన్. వీలున్నంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయండి. అలాగే ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ వాడదాం. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు వెతుక్కొని మనం వాతావరణాన్ని కనుక ఇప్పటి నుంచి కాపాడగలిగితే మన భావితరాలు దీన్ని లాభం పొందగలం. వరల్డ్స్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన మన తోటి హెచ్పీసీఎల్ అధికారులకి, మనతో పాల్గొన్న ప్రతి సభ్యులకి ప్రత్యేక శుభాభివందనాలు. ఎన్విరాన్మెంట్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని గుర్తు తెచ్చుకుంటూ చేయవలసింది. రైట్లీ టెల్ దెర్ ఈజ్ సమ్ థీమ్స్ హావ్ బీన్ డిఫైన్. ఆ డిఫైన్ మనం ప్లాస్టిక్ గురించి కానీ దేని గురించి కానీ దాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరూ దీన్ని సంపూర్ణంగా విజయోత్సవంగా భావించాలి. మన స్వయంగానే కాదు, సంస్థ రూపంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేక శుభాభివందనాలతో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగాయి. మొక్కలు నాటడం నుంచి ప్లాస్టిక్ నిషేధ ర్యాలీల వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. మరిన్ని వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సిద్దిపేట ఆక్సిజన్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో పలువురు మొక్కలు నాటారు. ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు తయారు చేసిన సీడ్ బాల్స్ ను అటవీ ప్రాంతాల్లో వేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ 1974 నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత దేశం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కూరగాయల మార్కెట్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ ర్యాలీ జరిగింది. కొంతమంది వైద్యులు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ మొక్కలు నాటారు. మున్సిపాలిటీ గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జూట్, పేపర్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు. భద్రాచలంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుజాత, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్నామని, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. అటు జగిత్యాల జిల్లా అంబర్పేట అర్బన్ పార్కులో అటవీ అధికారి రవిప్రసాద్ మొక్కలు నాటారు. అడవుల విస్తీర్ణం 22% నుంచి 33% పెంచే లక్ష్యంతో 48 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, ప్లాస్టిక్ నిషేధంతో పాటు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నామని రవిప్రసాద్ తెలిపారు. అడవులు పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రేంజర్ సత్తయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కాలుష్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని, మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో అటవీశాఖ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గత 300 ఏళ్లలో పర్యావరణం 30% దెబ్బతిన్నదని, ఇలాగే కొనసాగితే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేశాయి. ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం, అవగాహన ర్యాలీల ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావు. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అవార్డులు ప్రదానం చేశారు. చామనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్ రావు మంత్రి చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ అవార్డుకు రాష్ట్రంలోని 3 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా చామనపల్లి గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛదనం, పచ్చదనం, సక్రమ నిర్వహణ, సెగ్రిగేషన్, కంపోస్ట్ ప్రిపరేషన్, పునర్వినియోగం, ప్లాంటేషన్, నర్సరీ, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు గాను చామనపల్లికి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు దక్కింది. బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. బాలికల రక్షణపై గత 2 రోజులుగా జరుగుతున్న మేధోమదన సదస్సు ముగింపు సభలో సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందని, ఇదే స్ఫూర్తితో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో అడ్వైజరీ కమిటీ నియమిస్తామని, బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వాటితో అనుసంధానం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
నిన్న మనకు ప్రదర్శించినటువంటి అంశాలలో చాలా ఉన్నాయి. ఇందులో కూడా ఖచ్చితంగా పెట్టాలి. 6 years 5 years వాళ్ళు ఉంటారు. ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వరంగల్లో 9 నెలల అమ్మాయిని కూడా వాడు ఒకటి సైకో తీసుకుపోయి 9 నెలల అమ్మాయి ఆమెకేం తెలియదు బ్యాడ్ టచ్ పాపం అసలు అంటే సరైనటువంటి రూపమే ఉండదు. కానీ వాడు తీసుకుపోయి రేపు చేసి చంపేసి 6 ఏళ్ళ అమ్మాయిని కూడా ఇక్కడ చైతన్యపూర్లో అనుకుంటా ఒక ఎస్టీ కుటుంబంలో సింగరేణి కాలనీ హైదరాబాద్ మరి పక్కనే రూమ్లే ఉన్నాడు వాడు కిరాయి తీసుకొని. ఈ ఇంట్లో వీళ్ళున్నారు, ఆ ఇంట్లో వాడుంటాడు. వాడు ఇట్లాంటి నేరాలు ఎక్కువ గంజా అడిక్టెడ్ వాళ్ళు ఉన్నారు, లేదా ఖాళీగా ఉండి మైండ్ పెద్దవాళ్ళలో కూడా ఇట్లాంటి వచ్చినాయి అంటే కేసెస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ రేపటి నుంచి కీలక నేతలను విచారించనుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్లో నాణ్యత, ఆర్థిక వ్యవహారాలపై మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించనుంది. ఈటెల రాజేందర్ను జూన్ 6న, హరీష్ రావును జూన్ 9న, కేసీఆర్ జూన్ 11న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో రేపు ఈటెల కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించి బ్యారేజీ నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా పరిశీలించింది. జూన్ 30 నాటికి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ములుగు జిల్లాలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల అమలును పరిశీలించేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి ప్రితుల్ కుమార్, కేంద్రీయ జల ఆయోగ్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త కిరణ్ కుమార్ 2వ రోజు పర్యటించారు. నిన్న వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప చెరువు, ఇంటెక్వెల్, వాటర్ గ్రిడ్, నీటి శుద్ధి విధానాలు, పామాయిల్ తోటలు సందర్శించి పంట దిగుబడి గురించి తెలుసుకున్నారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రం నుంచి వాజేడు వద్ద బొగతా జలపాతాన్ని సందర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వెంకటాపురం మండలంలోని పాలెంలో మీడియా ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో కేంద్ర సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి ప్రితుల్ కుమార్ మాట్లాడుతూ పాలెం వాగు ప్రాజెక్టు ముఖ్యమైందని, కృషి సించాయ్ యోజన కేంద్ర జలవనరుల శాఖ బృందంతో కలిసి ప్రాజెక్టు పనులు పరిశీలించామని తెలిపారు. కాలువల ద్వారా రైతులకు నీటి అవసరాలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. కేంద్రీయ జల ఆయోగ్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ మాట్లాడుతూ పాలెం ప్రాజెక్టు ద్వారా నీటిని పొందుతున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. हम लोगों ने आज पालेम वागू प्रोजेक्ट का इंस्पेक्शन किया. ये दिस प्रोजेक्ट इज़ वेरी इम्पोर्टेंट फॉर इरिगेशन एक्टिविटीज़ अंडर PMKSY, प्रधानमंत्री कृषि सिंचाई योजना. और इसमें हमारे साथ हमारे सेंट्रल ग्राउंड वाटर के भी अथॉरिटी के ऑफिसर्स थे और डैम के भी ऑफिसर्स थे. यहाँ थोड़े इश्यूज़ गांव वालों ने भी बताए हैं, जिसे ठीक करने की व्यवस्था की जाएगी. और ये कोशिश की जाएगी कि यहाँ पे गांव वालों का जिस पर्पस से इस कैनाल और इस प्रोजेक्ट का निर्माण हुआ था, गांव वालों को उसकी बेनिफिट्स मिल सके. लोग थोड़ा फार्मर्स के साथ इंटरेक्ट किए थे, उन लोगों को पानी भी मिल रहा है अभी, एंड कोशिश करते हैं मतलब छोटे छोटे मतलब इश्यूज हैं अभी, तो उसको भी हम रिजॉल्व करने के लिए वी हैव डायरेक्टेड द स्टेट अथॉरिटी. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన DEE సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షను మే 25న ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. తాజా ఫలితాల్లో 78.18% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,815 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 33,321 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,442 మంది అంటే 78.18% మంది అర్హత సాధించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బారాసా నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీష్ రావు తెలిపారు.
మీకు తెలుసు ఈ రోజు నా పుట్టినరోజు, ఈ ఇంటి పుట్టినరోజు కూడా. అమ్మ చెప్తుంది నేను పుట్టక ముందు వాళ్ళు ఓ కచ్చా ఇంట్లో ఉండేవారట. అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ నూతన భారత్ చిన్ననాటి నుంచే సురక్షిత ఇల్లు, భద్రత కలిగిన కుటుంబాలను చూసింది. ఈ బలమైన పునాదిపై మనం వికసిత్ భారత్ను నిర్మిస్తాం. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. గ్లోబల్ కంపెనీలు ఇక్కడ వ్యాపారాలు స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2014కి ముందు కొన్ని వందల స్టార్టప్లు ఉండగా గత 11 ఏళ్లలో 1.6 లక్షలకు పైగా స్టార్టప్లు ఏర్పడి 17.6 లక్షల ఉద్యోగాలను ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా నిలిచింది. మోదీ పాలనలో పన్ను చెల్లించే వారి సంఖ్య, పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారత్ 2014లో 142వ స్థానంలో ఉండగా 2019లో 63వ స్థానానికి ఎగబాకింది. 2023లో లాజిస్టిక్స్ పనితీరు సూచికలో 38వ స్థానంలో ఉండగా పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వంటి కార్యక్రమాలు ఈ విజయానికి దోహదం చేశాయి. మోదీ నాయకత్వంలో వ్యాపారవేత్తలను సంపద సృష్టికర్తలుగా, జాతీయ అభివృద్ధి భాగస్వామ్యులుగా గుర్తింపు లభించింది. ఈ సంస్కరణలు ఉద్యోగ కల్పన, ఆదాయాల పెరుగుదల, సంక్షేమ కార్యక్రమాలకు వనరుల పెంపును సాధ్యం చేశాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇటీవలి కాలంలో పాక్కు బెయిలౌట్ ప్యాకేజీలు, రుణాల ద్వారా లభించిన సొమ్మును పేదరిక నిర్మూలన కోసం ఉపయోగించకుండా సైనిక అవసరాలకు, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఉపయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాక్ను ఉగ్రభారిత దేశమైన భారత్తో పోల్చడం సరికాదన్నారు. పాకిస్తాన్ను ఐరాస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్గా చేయడం, తాలిబాన్ శాంక్షన్ కమిటీకి 2025 గాను అధ్యక్షత అప్పగించడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ఇది పూర్తిగా దురదృష్టకరమని, అవగాహన రాహిత్యమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న దేశాలపై నిఘా కోసం పాకిస్తాన్ను గ్రే లిస్టులో తిరిగి చేర్చాలన్న భారత్ డిమాండ్లోని సహేతుకతను గమనించాలని ఖర్గే సూచించారు. ఇది కేవలం భారత్ కోసం కాదని, అంతర్జాతీయ సమాజం ప్రయోజనాల కోసం ఎంతో అవసరమన్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే హతమయ్యాడన్న విషయాన్ని తన పోస్టులో ఖర్గే గుర్తు చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్ను ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సాహం కొన్ని గంటలకే ఆవిరైపోయింది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని నింపింది. అయితే ఈ దుర్ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపగా అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో విషాదం రాజకీయ రంగును పులుముకుంది. మరిన్ని వివరాలు. ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు విజేతగా నిలవడంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే. కానీ విజయోత్సవాలను వీక్షించేందుకు దాదాపు 3 లక్షల మంది అక్కడికి చేరుకోవడం తొక్కిసలాటకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ఉచిత పాసులు ఇస్తున్నారంటూ వదంతుల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కూడా చెబుతున్నారు. కాగా చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పరమేశ్వర మీడియాతో మాట్లాడారు. ఆర్సీబీ విజయోత్సవాల కోసం దాదాపు 8 లక్షల మంది తరలివచ్చారని హోంమంత్రి తెలిపారు. విధాన సౌధ బయట 1,00,000 మంది ఉంటారని అంచనా వేశామని, స్టేడియం వెలుపల 25,000 మంది ఉంటారని భావించామన్నారు. అంచనాలకు భిన్నంగా స్టేడియం వద్దకు ఏకంగా 2.5 లక్షల మంది వచ్చారన్నారు. క్రికెట్ కార్యక్రమం కోసం గతంలో ఈ స్థాయిలో ప్రజలు గుమిగూడిన సందర్భాలు లేవన్నారు. తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఈ దుర్ఘటనకు బాధ్యులను చేయాలని, వారిద్దరిని అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఉన్న సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారని, మరి 3 లక్షల మంది పాల్గొన్న విజయోత్సవ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కొనసాగించాలని ఎవరు నిర్ణయించారని ప్రశ్నించారు. పోలీసులు నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం ఎందుకు కొరవడిందని, ఓవైపు తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయినా, పదుల సంఖ్యలో గాయపడినా సత్కారాలు సంబరాలు ఎందుకు కొనసాగాయన్నారు. కాగా తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 1000 మందికి పైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారని తెలిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి స్పష్టం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం కేసుపై తదుపరి విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఇక చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, గాయపడ్డ వారంతా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆర్సీబీ ప్రకటించింది. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని వెల్లడించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. కిలో వెండి ధర 1,14,000కు చేరుకుంది. ఒక్క రోజులోనే 3,016 రూపాయలు పెరిగింది. పారిశ్రామిక ఆభరణ రంగాల్లో వెండి వినియోగం పెరగడం, దిగుమతి ఖర్చులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో భారత్లో వెండి ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో వెండి ఆభరణాలు, నాణేలు బిలియన్ల రూపంలో పెట్టుబడులు పెడుతుండటంతో వెండికి డిమాండ్ పెరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. పండుగల సీజన్, ఎలక్ట్రానిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, 5G టెక్నాలజీలో వెండి వాడకం పెరగడం కూడా కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో జూన్ 7 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం వార్తా విభాగంలో సీనియర్ కరెస్పాండెంట్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రసార భారతి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. దరఖాస్తును వెబ్సైట్లో అప్లోడ్ చేయడంలో సమస్య ఉంటే hr.ddnews@gmail.comకు మెయిల్ పంపించాల్సి ఉంటుంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, స్వయం ఉపాధి వంటి అంశాలపై చర్చ. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం. తన నివాసంలో సింధూర మొక్కను నాటిన ప్రధాని. భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యత ఉందన్న మోదీ. కరీంనగర్ జిల్లా చామనపల్లికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు. స్వచ్ఛదనంతో పాటు పచ్చదనం పరిరక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో దక్కిన గుర్తింపు. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. మహిళల భద్రత కోసం పనిచేసే సంస్థలను అంగన్వాడీలతో అనుసంధానిస్తామని వెల్లడి. బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. బాధితుల చికిత్స ఖర్చులను కూడా తామే భరిస్తామన్న ఆర్సీబీ. హైదరాబాద్లో రికార్డు స్థాయికి చేరిన వెండి ధర. ఒక్కరోజే 3,016 రూపాయల పెరుగుదల. 1,14,000కు చేరిన కిలో వెండి. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.